శనగ నూనె యాప్సేదో ఇప్ప నూనె సంపంగ నూనె పాళ్ళాయిలు గాలేమో 14 దోశలు నీకేంట్రా అన్నము కొబ్బరి నూనె శనగ నూనె యాప్సేదో ఇప్ప నూనె సంపంగ నూనె పాళ్ళాయిలు గాలేమో 14 దోశలు రే మా పెద్దమ్మ యాప్సేది తీసుకో దోశలు బాగా అవుతాయ్యా వద్దా పద్దుకుంటూ పోయినవర్రా తేపలు ఉన్నాడు మానేదిలే ఎవరు నీవు మానేదిలే ఏమి మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటే మీ నాయన సొత్తు తాగుతాడమ్మా అలా కదా మానవా మానేదిలే అంటే మళ్ళా మానవ అంటవా ఎవరవయ్యా నీవు మానేదిలే ఏం మానవ నీవు ఏంది మానేదిలే మానవా ఎవరు నీవు నేను ఎవరన్నా నేను ఎవరన్నా అయిపోదు పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చిన బోనీజీ బోని ఎందుకల్లా నింగల్లా కొబ్బరి నూనె కల్లా బోని అనగా ఏమిటి మానవా ఎందుకులా పక్కారం పెంచుకునే నూనె ఏంటి తెలుదా మానవా అలాంటి మాకు తెలియదయ్యా పన్ని కట్టరేట్లు ఉన్నాయి తీసుకొచ్చా అలాంటి మేము ధరించము లేచినవి లేదా లేదు మానవా అలాంటి మేము ధరించం మానవా బోనీజీ బోని అనగా ఏమిటయ్యా పొద్దున్నే వ్యాపారాన్ని కట్టం వచ్చిన మా చెప్పరనా కొడుకు నేను బోనీ చేసేసిపో బోని అనగా ఏమిటి మానవా యా ఊరు మందే మానవా మాది కదరి మా దిక్కదిరా మానవా నల్ల చెరుకు కదిరి మాది కదిరి కదిరిలో నాకు అందరు తెలుసు నాకు తెలియకుండా ఊరియా కొన్నేటి కట్టిన మెట్లు కొడతారు రమ్మన్న కొడుక ఏం మానవా వెంకటప్ప మనోడా గుడి ముందర స్థితికి నువ్వు తంటుంది చింది కొడుకు మానవా అలాంటి వాళ్ళం కదా మేము నీవురా ఆ యొక్క కదిరిని బట్టి నరసింహస్వామి తమ్ముడి బట్టి గణమతులటి దచ్చేసట్లే ఈ పొద్దు కడి మీద లేకంటావు రేపు మా మీద లేకంటావా నేను సస్తే బాత్రూమ్ లేక మంచి జారి పడిపోతాను కడ మీద లేకని చెప్పా మానవా కడ మీదలే కాదు మేము ఆ మీద లేక రామగిన్ని నీ పేరు చెప్పు గణమతులేటి అంటే మేము దేవతలమయ్యా యాసేర్లు దేవేది నువ్వా కదిరేశ్వరులు నువ్వేం దేవత నిందే మానవా అలా చెరువుల దేవులుగా మేము పైన దేవులకు ఉండే దేవతలు మేము మీరు ఆడుండేదే పైన చచ్చిపోయినవేమే మానవా పైన ఏం పుణ్య మేము దేవులు కాబట్టి మేము పైన ఉంటాం ఓ పుట్టింది పైన అవును మానవా కదిర్లు అందరూ బాగున్నారు సమే అందరూ క్షేమమే టమాటా చెట్లు పూర్లు కట్టేసిరా మానవా అలాంటి పనులు మేము ఏమి చేయము ఏం పని చేస్తావు కదిర్లా మానవా మేము ఏం పనులు చేయము ఏం పని ఏ పని మేము చేయము అంటే అడాసి మండా కొడుకన్నా ఏం పని బాగుంటే మా కళ్ళు ఎట్లనేది అవునా కష్టమే మానవా ఏం పని బాగుంటే అన్నం ఎట్లు మీకు మానవా అమృతం సేవిస్తామయ్యా అమృతమా అవును ఆడ అంగిల్లు ఎంత 95 రూపాయలు బాగా రాలేదు సార్ మీరు 100,000కి వచ్చా వస్తాను ఇట్లేదే పని మానవా పంచామృతం పాలు పెరుగు అవును ఆప్లికాయలు గొర్రె పిసుకులు వేసి మానవా గొర్రె పిసుకులు కాదు దానిమ్మ పండ్లు అది వేరు ఇది వేరు అవునయ్యా కదిరి దేవుడు అంటే నువ్వు ఏం సమయం ఈ ఊరికి వచ్చింది మానవా ఎవరో ఒక భక్తులు ఆడపిడిసిన కోసం వరబడంటే ఇక్కడ ప్రత్యక్షమైన నేను భక్తురాళ్ళకి ఆడబెట్టి నిచ్చేకి ఎంత దూరం వచ్చినావా అవునయ్యా ఎరకాడు బస్సులు లేవు ఆటోలు లేవు ఎట్లా వచ్చినావు సమయ మానవా ప్యాసింజర్ ఆటో ఎక్కింటావు కదిరేశ్వరిలో దిగి నడుచుకొని వచ్చేయటం నిజంగా అలా కాదు మానవా ఎట్లా వచ్చినావా మా భక్తిని మెచ్చి ఎవరైనా వేడుకుంటే మేము ప్రత్యక్షమవుతాం అలాగే వేడుకుంటే మాయమైపోతాం మాయమే దేవతలా అవునయ్యా స్వామి నేను ఎప్పుడు చూసిన మాయమే నిప్పుట్ల మాయమైపో మానవ సత్య స్వామి దిక్కు తెలియక మానవ బెర్రక కళ్ళు మూసుకొని గోవిందనాయన వేడుకో ఖచ్చితంగా మాయమైపోతాం బెర్ర కళ్ళు మూసుకుందా దూరం ఇంకొని వెళ్ళిపోతావా రాయిలు తీసుకునే హస్త స్వామి నేను వెనక ముందున్నా మానవ కళ్ళు మూసుకొని వేడుకో వేడుకుంటే మాయమైపోతావా ఖచ్చితంగా మాయమైపోతా మళ్ళా రాళ్ళంటే మళ్ళా గోవింద వేడుకో ఖచ్చితంగా ప్రత్యక్షమవుతా చూసుకోండి పెద్ద మెనకపోతే రాయిలు తీసుకునేసి మనం చూసుకుందాం వేడుకుందనా వేడుకో కదిరి దేవుడా వైకుంఠ వస పరందా మా మహానుభావ్ ఎక్కడ మానవా వేడుకో వేడుకుంటే వెనక వినవునికి అప్పచ్చి అయిపోతావు కదిరి దేవుడా వైకుంఠ వస పరందామ మహానుభావ మాయమే దేవుళ్ళు ఎప్పుడు చూస్తున్నా తండ్రి ఒకసారి మాయమైపో సమ్మి కదిరి దేవుడా నీ నిజస్వరం మీకు ప్రజలకు చూపించు దేవా నిజంగా దేవుడు ఎక్కడ నేనే పొరపాటు పడితే మళ్ళా వేడుకుంటా కదిరి దేవుడా వైకుంఠ వాస పరందామ నా తప్పైపోయింది స్వామి ఒకసారి పరిశ్రమ దేవా మానవా చూసినావా చూస్తే నా ముట్టి కింద కోటి
150 సార్లు మాయమైంది నేను అట్లా ఇంటే. నీ కంటికి నేను కనపల కదా మానవా. అంతే ముట్టి కింద నింది ఎవరు చూస్తారు లేని. భక్తురాలు కొండమ్మకి వరం ఇచ్చింది మీరే. అవునయ్యా మానవా. ఎలా కొండమ్మకు వరం ఇచ్చారు? అవును. అదే చేతులతో నాకేమన్నా చేసుకో. ఏం మానవ నీకు? నాకు సమ్మె. ఏమి నీకు? నాకు సమ్మె. ఏం మానవ నీకు? నాకు సమ్మె. పితిపోపు సర్ర ఇట్లా నీకేళ్ళరా గోపిల్ల మగం నా కొడక. స్వామి నాకేమని చేసుకో. మానవా నీ మనసులో ఏమైనా కోరుకో ఇచ్చి వెళ్ళదును. ఏమి కోరినా? ఏమి కొన్నేస్తా. ఏందైనా ఏమైనా ఇస్తా. సమ్మె నాకు పెళ్లి కల సమ్మె. మానవా ఇంత చిన్న వయసులో నీకెందుకు వివాహము? ఎవరు పిల్లాడా? నీవే. కలిసి తినేమే. నా కొడుకు తాగేసి తలకాయ బట్టి చూడండి. ఏం టీకి కల్లేవిరే పోయమ్మా పోయినా ఏం పానమ్మిన ఆధార్ కట్రా నీ నాయన కుట్టించినండి జోవియా సమయ మానవా నీ పెద్దోడు అయిపోయినా. అవునా? అయినను నీకింక 3 సంవత్సరములు వివాహం కాదు మానవా. ఇంక 3 ఏళ్ళ. అవును. ఎవరు ఆ పాపని ఎక్కడిపోయి నా పట్టలేదు. ఈ పాప ఈ పాప చూడు అన్నాళ్ళు తెచ్చుకోలే ఇంకొంచెం ముందరకు రా సమయ. రా నన్ను ఎక్కుదురా నా మీద కాదు రోజులు తగ్గించు. మానవా ఇంకా నీకు 1 సంవత్సరము వివాహం కాదయ్యా. సంవత్సరం కాకపోతే 4 ఏళ్ళు ఏమి చలికాలము తక్కువ పరిచి మెత్తుకుంది. అందరూ బయట పనుకుంటారు. నేను ఒకనే సిమెంట్ రోడ్లు పనుకోవాలని రగ్గు తినిపోయింది. సమయం 12 అయింది. నేను కోటే పోటుకెళ్ళా. రాత్రి కూడా 2 ముగ్గురు దళాన్ని. ఏం మానవా ఎందుకు? రగ్గు కోసమా. రగ్గు కోసమా? ఇంకా 14 దోశలు తినేసి వెళ్ళిపోయింది. నీకెళ్ళరా చెంపు చుట్టూ నాకు బాండవక ఎవరికి నేను టీ ఎత్తుకురమనే తగ్గి శాస్త్రాన్ని గొండింది. మానవా సరే నీ యొక్క కోరిక ప్రకారంగా అలాగే నీకు వివాహం అయిపోయింది. వెళ్ళు. పెళ్లి అయిపోయింది. అవును. పెళ్లి అయిపోయింది. మళ్ళీ అదే ఇప్పుడు ఇంకా ఏం నీకు? పాలు ఇస్తారు, పూలు ఇస్తారు, ఇంట్లోకి దోస్తారు, గడ్డి పెడతారు, మంచి పెరిగిపోతున్నాయి. మంచి వేసి దుప్పడేసి మళ్ళీ దేవతలు ఏదన్నా డాన్స్ చేస్తారే పెద్దమ్మ. నాకంటే ముందుగా జిక్కికి దుక్కుతున్నావే. ఏమి చేయి దించు ఆన్ చేసి నల్లగా అయిపోయింది. మానవా ఫస్ట్ నైట్ సరే ఈ రోజు అయిపోయింది. వెళ్ళు. ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది. అయిపోయింది మానవా. పోయిరా సమయ. సరేనా? జాగ్రత్త. మంచిది సమయ. సాబనం అయిపోయింది. మళ్ళీ అదే ఇప్పుడు ఇంకా ఏం మానవా నీ కోరిక? బిడ్డ సమయం లాలి లాలి దురదులి. ఏం మానవా? అదిగా నేను చెప్పాలా? ఇంకేం మాకు ఎవరు చెప్తారు సమయ? మానవా నీ యొక్క భార్యకు 9 నెలలు అయిన తర్వాతనే అవుతారు మానవా. కడుపు అన్నం తింటే కుసకా తింటువు నువ్వా? పెళ్లి సంవత్సరానికి బిడ్డలు పుట్టేది. అవునయ్యా. ఇప్పుడు తిరిగి పొద్దున్నే డాడీ 14 దోశలుదే నువ్వు కూర్చోరా ఉడుమ్మకం నా కొడక. ఎప్ప పైసా 1 రూపాయి సమయ. మానవా 14కి డాడీ నెల. సరే మానవా నీ యొక్క కోరిక ప్రకారంగా అలాగైపోయింది. వెళ్ళు. ఏం బిడ్డ? మానవా నీవింత దీనిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక మగబెట్టే. నాకొద్దు సమయం మగబిడ్డలో. ఏమయ్యా? తాగేసి కొడతారు నా కొడుకులు. తాగేసి కొడతారు ఆడబిడ్డ కల్లా. మానవా అలాగే ఇస్తున్నా. వెళ్ళయ్యా. ఎంతమంది? 2 ఇస్తున్నా. 2? అవును. ఒకటేసారి 2 ఇచ్చేనా? ఒకేసారి ఇస్తున్నా. వెళ్ళు. నాకు 2 శుద్ధ సమయం 3 కల్లా. ఏం మనం ఈ కష్టకాలంలో నీ మగం కష్టకాలం బాలవిడి స్కూల్కి ఒక బిడ్డకు 17 కోడి గుడ్లు సమా. 2 బిడ్డలకు 34 గుడ్లు. నెలంతా తిన్న 4 గుడ్లు మిగిలిపోతాయి. మంచి మంచి నా కొడుకులు కొంపలే దూరి దోశలన్నీ తినేసందరు. కాంకురే గర్మే కొన్నాయి ఆరే తీపి ఆరే బుడ్డంకరకే భాష. మానవా 14కి సమయం 2 ఆడబిడ్డ. నీ కోడిగుడ్లు కావాలా పెట్ల కావాలా? పెట్ల కోసం ఏం గుడ్ల కోసమా? ఓహో గుడ్ల కోసమే కదే. సరే మానవా నీ యొక్క కోరిక కనుక అలాగే ఇస్తున్నా. వెళ్ళు. 14కి నా పిల్లలు మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోల్లా. ఏం మానవా అంటే పాల ప్యాకెట్లు, కజ్జిరకాయలు, కలకండ, సిక్కీలు, బరిపీలు, జొన్నపిండి, రాగిపిండి, పాలబడి పిండి. ఆడోళ్ళకి ఆధార్ కార్డులు చూపిస్తే టికెట్లు ఫ్రీ సమయ. ఒకటి ఏమన్నా అన్ని పుసుకుని ఆధార్ కార్డు ఎత్తుకుని తెంకొని వెళ్ళిపోతారు 2లకే. నీకేం తెలుసు? సాకుని నా కొడుకులు బాధపడాలి మాకు తెలుసు. నీకేం సమయ? బస్సు వాళ్ళు దిక్కు దిల్లికారంటే గుద్ది పారి దిగుతుంది.
నువ్వే సాక్కుని నా కొడుకు మీద. సరే మనవా, నీ యొక్క కోరిక ప్రకారంగా అలాగే ఇస్తున్నానయ్యా. కోరికలు ఇచ్చిన మహానుభావుడు. అవును మనవా. ఈ చల్లగా అయిపోతుంది సమయ. అలాంటి మేము ఆశించాం మనవా. బ్యాగులో పెట్టింటారులే. ఏయ్! సమయం వరణించావు. అవునయ్యా. పెళ్లి చేసినావు. అవును. పెళ్ళాం వచ్చింది. అవును. బిడ్డలు వచ్చినారు. అవునయ్యా. కోడిగుడ్లు వచ్చినాయి. నా పెళ్ళాము నా బిడ్డలు కోడిగుడ్లు చూపించేసి మగం పగలదంగా అసలు పెట్టు. నా పెళ్ళాం బిడ్డలు చూపించేసి మానవా కాదు చూపించు. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళి చూసుకో. నీ యొక్క భార్య బిడ్డలు క్షేమంగా ఉంటారు వాళ్ళు. మా ఇంటికాడ ఉండరా? అవును. మా ఇంటికాడ నీకేం పని? ఏం మానవా? ఏం మనవా? మేము దేవతలు కాబట్టి నాలుగు లోకాలు తిరుగుతుంటాం మేము. ఇప్పుడు మా ఇంట్లో ఇసి పెట్టినావా? ఇంటి ముందు ఇసి పెట్టినావా? మీ ఇంట్లో. మా ఇంట్లోకి ఏం పని నీకు? మానవా, ఏ మూర్ఖుడయ్యా మాటలు నీవి. అయ్యో నీ ఇంటికో నేనే సందివేలు. నీ ఇంట్లోకి వెళ్ళి చూసుకో. నేనే సందివేలు మీ వదినా మా పెన్నమ్మ అంటుందింది. అవునా సమయ మానవా, నిజంగా దేవుడు నిజస్వరం మీకు ప్రజలకు చూపించదేవా? మానవా, ఏ రమ్మల కొరకు చూపిస్తాను నేను. యాన్ని బిర్యాబిత్తులు చూపించి వేగిరిపోయి వస్తారు ఒక్క రూపము. సరే మనవా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మగం మీ దేవుడు కాదు, నాశనం కాదు, ఇక సత్యం మా మామ కాదు. లీడ మన పెళ్లికి పిలుచుకోమంటే బాగా వచ్చి తినేసి 100 రూపాయలు అవై చెప్పులు వేసుకొచ్చి 1000 రూపాయలు మెట్లు దింకొని వచ్చాను. అనుభవం నరసింహ తమ్ముడికి అన్నమతి లేడు సామంటే అంత సత్యం ఎవరు లేరు. వచ్చి లోపల నా కొడుకు అదరా బర్ర తిరుగుంటే ఆడవాళ్ళు మెట్టి ఒకటి మగవాళ్ళు మెట్టి ఒకటి సంఖలో పెట్టుకుని బస్ స్టాండ్ లేక వచ్చిన మహానుభావుడు నరసింహ స్వామి అన్నమతి లేడు స్వామి అంటే ఏమి ఆ సత్యమో ఏమి ఇది. సమయ నా టీ పెట్టినారు ఎత్తుకోబో మాకే చెప్ప పింగ్లే. మరి అదేవిధంగా నేటి దినమున ఇంత సభటి చేరడానికి ముఖ్య కార్యకులైనటువంటి కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు స్వర్గస్థులైనటువంటి ఇస్రాయి గారి ఆత్మశాంతి కొరకై అన్నదానములతో హరినామ సంకీర్తనలతో మహాపతి వర్త శాసన చిన్నమ్మ నాటకం ఏర్పాటు చేయాలండి. అదేవిధంగా ఇటు నాటకమందున మరి కళాకారులు చెక్కల భజన గురువులు మరి కుమార్ అన్న గారు కూడా స్టేజ్ లేక రావాలని మరి కోరుకుంటున్నాం. చూస్తే నేను అప్పుడే ఆయన కదా అని డౌట్ పడితే మన నాటకు వచ్చిన గ్రౌండ్ లో మిషన్ కాంపౌండ్ మీటింగ్